స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో మరో ముందడుగు పడింది. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం స్పీడ్ అందుకుంది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిఆర్డీఏ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 46వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిధుల సమీకరణకు సిఆర్డీఏ కమిషనర్కు అధికారాలు కల్పించారు. అసెంబ్లీ, హైకోర్టు భవన టెండర్లకు సమావేశం ఆమోదం తెలిపింది. L1 కేటగిరీగా గుర్తింపు పొందిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు సిఆర్డీఏ మీటింగ్లో. అమరావతి అంటే అంతర్జాతీయ రాజధాని. అందులో ఏపీ నూతన అసెంబ్లీ ఇక మామూలుగా ఉండదు. 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 250 ఎత్తులో 3 అంతస్తులు ఏపీ అసెంబ్లీకి టీవీగా నిర్మించనున్నారు. ఇక న్యాయం అభయం ఇచ్చినట్టుగా 7 అంతస్తులే ఏపీ హైకోర్టు అమరావతికి హైలైట్ గా నిలవనుంది. 20.32 లక్షల చదరపు అడుగుల్లో 7 అంతస్తుల్లో ఏపీ హైకోర్టును నిర్మించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2015 అక్టోబర్ 22న విజయదశమి రోజు అమరావతికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ అదే జోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. రాజధానితో సహా రాష్ట్రంలో 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేలా ప్లాన్ చేస్తోంది కూటమి సర్కార్. ఎట్టి పరిస్థితుల్లోనూ 2028 నాటికి రాజధానిలో కీలక నిర్మాణాలు పూర్తి చేయాలన్న టార్గెట్తో ముందుకు వెళ్తోంది. నిధుల కోసం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం జరిగాయి. 40,000 కోట్ల రూపాయల విలువైన రాజధాని పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు, ఆ పరిధిలో ఉన్న గ్రామాలను సైతం అభివృద్ధికి ఆనవాలుగా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం బడిబడిగా అడుగులు వేస్తోంది. రాజధాని కోసం 1000 ఎకరాలు ఇచ్చిన గ్రామాలను అక్కున చేర్చుకుంటూ అక్కడ మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది సిఆర్డీఏ. అదిగో అమరావతి, అంతర్జాతీయ స్థాయి ఆంధ్ర రాజధాని.